దేవుణ్ణి స్తుతిద్దాం. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆత్మతో ఆరాధన. దేవుని స్తుతించాలా. ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయనే మహిమకు పాత్రుడు, ఆయనే రక్షణకు పాత్రుడు. ఆయన్ని ఆత్మతో ఆరాధిద్దాం, ఆయన మహిమపరుద్దాం. ఆయన నోటను కపటము లేదు, ఆయన మాటలతో మహిమ చేసేవాడు. ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన గొప్ప స్వస్థతలు విడుదలిచ్చే దేవుడు. నీ కోసము నా కోసము సిలువలో త్యాగం చేసి మరణం పొందిన దేవుడు. నీ కోసము నా కోసము, నీ పాపముల కోసము నా పాపముల కోసము, ఈ లోక ప్రజల పాపముల కోసము సిలువలో మరణించిన దేవుడు. ఎన్నో కొరడా దెబ్బలు తిని తన శరీరము చీల్చివేయబడింది, తన రక్తము సిందించబడింది. ఎందుకంటే ఆయన నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి, నీకు నాకు క్షేమం ఇవ్వడానికి, నిన్ను నన్ను ఆ పాప బంధకంలో నుండి విడుదలవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మానవ రూపిగా వచ్చి మనకు రక్షణ తెచ్చి, సంతోషాన్ని ఇచ్చి, అభయాన్ని ఇచ్చి, దేవుడు శాంతినిచ్చి సమాధానాన్నిచ్చి మన కొరకు చనిపోయాడు. కపటము లేనివాడా నీకే ఆరాధన. నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా. నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. స్తుతించాలా హృదయపూర్వకంగా. మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి, మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా ప్రభువా నీ కుమారుడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, నీ బిడ్డగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. నా జీవితము నీకు సాక్షిగా ఉంటానయ్యా. ఈ జీవితము నీదయ్యా, ఈ జీవితము నీదయ్యా. ఈ సమస్తము
ఈ సమస్తము ఇదంతా కూడా మీరిచ్చినదే అయ్యా. ఈ లోకములో ఉన్నవి సమస్తాన్ని మీరు సృష్టించినదే. కానీ నీ కొరకు నేను బ్రతకలేకపోతున్నానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఒక తీర్మానం తీసుకోండి, హృదయపూర్వకంగా ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, మీరే నా తండ్రి, మీరే నా కాపరి, మీరే నా కాపరని ఒక తీర్మానం తీసుకోండి. అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన, అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన, చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన, ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన, దేవుని హృదయపూర్వకంగా స్తుతించాలి. ఎందుకంటే ఆయనే అంతము వ్యాపించిన దేవుడు, ఆయనే సమస్తానికి ఆధారమైన దేవుడు, ఆయనే ప్రతి విషయములో ప్రతి బంధకములో సమస్తమైన పాపముల నుండి సమస్త బంధకముల నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఒక తీర్మానం చేసుకోండి ప్రియ కుమారులారా, ప్రియ కుమార్తెలారా, లైవ్ లో చూస్తున్న ప్రజలారా, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రజలారా, తీర్మానం తీసుకోండి. ఆయన్ని ఆరాధించే బిడ్డలుగా ఉండాలా, ఆత్మతో ఆరాధించే బిడ్డలుగా ఉండాలా, ఆయనకి కృతజ్ఞత ఇచ్చే బిడ్డలుగా ఉండాలా, ఆయనకి కృతజ్ఞత చెప్పే బిడ్డలుగా ఉండాలా. తీర్మానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఈ లోక భోగముల కోసం, ఈ లోక ఆశల కోసం ఆశపడవద్దు. ఈ లోక ఆశలు గతించిపోతాయి. డబ్బు, ధనము, మోసము,
వీటి కోసం పరిగెడుతున్నావేమో, ఇవి ఒక దినాన ఈ లోకంలో గతించిపోతాయి. డబ్బు, బంగారము, ఆస్తులు ఇవన్నీ ఒక దినాన గతించిపోతాయి. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే శాశ్వతమైన ప్రేమ. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయనే అన్నిటికీ ఆధారమైన దేవుడు. ఆయన మాత్రమే ప్రజలకు స్వస్థతలు ఇచ్చే దేవుడు. ఆయన మాత్రమే ప్రజల బంధకాలు విడిపించే దేవుడు. నేను ఈ లోకంలో సంపాదించుకోవడానికి రాలేదు, ఈ లోకంలో ప్రజలు మభ్య పెట్టడానికి రాలేదు. నేను నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వచ్చాను. మిమ్మల్ని వెలుగుకరముగా ఉంచడానికి వచ్చాను. మిమ్మల్ని మహిమకరముగా ఉంచడానికి వచ్చాను. నేను రావడం ద్వారా లోకమునకు వెలుగు వచ్చింది. ఈ అంధకార బంధమైన చీకటి బంధకాల్లో మీరున్నప్పుడు మీకు వెలుగును తేవడానికి నేను వచ్చాను. మీకు వెలుగును ప్రసాదించడానికి నేను వచ్చాను. ఆ వెలుగు ద్వారా మీరు ఈ లోకానికి వెలుగుకరముగా ఉండాలా. మీరు లోకానికి వెలుగుకరముగా ఉండాలా. లోకానికి శాంతిని ప్రకటించాలా. లోకానికి సమాధానం ప్రకటించాలా. నా ప్రేమను ప్రకటించాలా. నేను ఏ విధంగా అయితే క్షమించాను, ఏ విధంగా అయితే ప్రేమించానో మీరును కూడా ప్రేమించండి, క్షమించండి, నా ప్రేమను ప్రకటించండి. ఆరాధన ఆరాధన కృతజ్ఞతా స్తుతి ప్రార్థన. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా ఉన్నామయ్యా. నీకు కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉన్నాము దేవా. ఇంతవరకు ఆరాధనలో మమ్మల్ని నడిపించావయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితము మీరిచ్చినది, మా జీవితము మీ కొరకు. ఇది ఒక లోక ప్రజలలో వెలుగుకరముగా ఉండాలని మీరు మమ్మల్ని వెలిగించడానికి వచ్చారు. ఆ వెలుగును అనేక ప్రజలకు చూపిస్తాం, అనేక ప్రజలను వెలిగిస్తాం అని తీర్మానం చేసుకోండి. మీ హృదయం మీద చేయి వేసుకుని, మీ హృదయం మీద చేయి వేసుకుని ఒక తీర్మానం తీసుకోవాలా. మందిరంలో ఉన్న బిడ్డలు, యూట్యూబ్లో చూస్తున్న నా ప్రియ కుమారులు, మీ హృదయం మీద ఒక చేయి వేసుకుని ఒక తీర్మానం తీసుకోవాలా, ఒక తీర్మానం తీసుకోవాలా. దేవా దేవా, మీరు మమ్మల్ని వెలిగించడానికి వచ్చారయ్యా. నాతో కలిసి మాటలు చెప్పాలా. సంఘంలో ఉన్న బిడ్డలు నాతో కలిసి బిగ్గరగా బిగ్గరగా నాతో కలిసి మాటలు చెప్పాలా. అయ్యా, మీరు మమ్మల్ని వెలిగించడానికి వచ్చారు, మమ్మల్ని వెలిగించారు. లోకములో నశించిపోతున్న ఆత్మలను మమ్మల్ని వెలిగించమని మాకు వాగ్దానం ఇచ్చారు, మాకు మార్గం చూపించారు. ఈ లోక ప్రజలను ఈ దినము నుండి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఈ లోక ప్రజలకు నీ వెలుగును, నీ ప్రేమను ప్రకటిస్తామయ్యా. నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తామయ్యా. నశించిపోతున్న ఆత్మలకు నీ ప్రేమ చూపిస్తాము. కృంగిపోయిన ప్రజలకు నీ ప్రేమ చూపిస్తాము. పడిపోయిన ప్రజలకు నీ ప్రేమను ప్రకటిస్తామయ్యా. వారిని వెలుగులోకి నడిపిస్తామయ్యా. తీర్మానం తీసుకోవాలా, తీర్మానం తీసుకోవాలా. అదేవిధంగా రక్షణ మారు మనసులోకి రాని బిడ్డలు కూడా మీ హృదయం మీద ఒక చెయ్యి వేసుకుని, మీ హృదయంలో ఒక చెయ్యి వేసుకుని హృదయం మీద తీర్మానం తీసుకుందాం, తీర్మానం తీసుకుందాం. మందిరంలో ఉన్న బిడ్డలు, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు హృదయం మీద చేయి వేసుకుని, అయ్యా, ఈ దినము నుండి నాతో కలిసి మాటలు చెప్పాలా. ఈ దినము నుండి, ఈ దినము నుండి మిమ్మల్ని విశ్వసిస్తూ, మిమ్మల్ని నమ్మి మీ సన్నిధానంలో ఉంటూ దినదినము మా ఆత్మను అభివృద్ధి చెందుకుని ఈ దినమున ఒక తీర్మానం చేసుకుంటున్నామయ్యా. మారు మనసు రక్షణ అనుభవంలోకి రావడానికి ఒక తీర్మానం తీసుకుంటున్నామయ్యా.
మా గత జీవితము, మా పాత రోత జీవితమును, మా పాపములను క్షమించండి అయ్యా. ఈ దినము నుండి ఒక తీర్మానం తీసుకుంటున్నామయ్యా. మీరు మా కొరకు రక్షకుడిగా పుట్టారు, రక్షకుడిగా పుట్టారయ్యా. ఈ దినమున ఒక తీర్మానం తీసుకుంటున్నాం. ఈ దినము నుండి రక్షణ మారు మనసున అనుభవంలోకి వస్తూ నీ ప్రియ కుమారులుగా, నీ ప్రియ కుమార్తెలుగా అంతము వరకు నీకు నమ్మకముగా, నీకు సాక్షిగా బ్రతకడానికి ఒక స్థిరమైన హృదయంతో మేము తీర్మానం తీసుకుంటున్నామయ్యా. మా జీవితము ఇది మీరిచ్చిన జీవితము. తీర్మానం చేసుకోవాలా బిడ్డలారా? తీర్మానం తీసుకోండి. ఈ లోకములో మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు చూస్తున్నాడు. మీరు తీసుకున్న తీర్మానాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. గుడ్ ఫ్రైడే దినమున బాప్తిస్మములు ఉంటాయి. మందిరంలో బిడ్డలకు గుడ్ ఫ్రైడే దినమున బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. ఈ దినము నుండి మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి, ఈ దినమున మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవునికి సాక్షులుగా బ్రతకండి. దేవుని కుమారులుగా బ్రతకండి. దేవుని కుమారులుగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఇంకను లోకములో అంధకార బంధములతో, పాపములతో, చీకటి శక్తులతో, అపవాది శక్తులతో బాధపడుతున్న బిడ్డలకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ బంధకాలన్నిటినీ కూడా, నీ పాపములు, నీ బంధకాలు, చీకటి శక్తులన్నీ కూడా యేసు క్రీస్తు రక్తంలో, ఆ రక్తము ద్వారా నీ బంధకాలకు విడుదల, ఆ రక్తము ద్వారా నీ పాపములకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియజనమా, తీర్మానం చేసుకోండి. మీరు కూడా ఒక్క విషయం అయితే మీకు చెబుతాను. నేను చాలా స్పష్టంగా ఈ విషయం చెప్పగలుగుతాను. ప్రపంచమంతా కోటాను కోట్ల మంది ఆరాధించబడుతున్న దేవుడు, ఏకైక దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్ను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలను, ఆయనను నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా అనేక మంది ప్రజలకు విడుదలిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమస్యల నుండి విడిపించాడు. ఈ దినమున మీకు తెలియజేస్తున్నాను, ఈ దినమున మీకు తెలియజేస్తున్నాను, నిన్ను ప్రకటిస్తున్న దేవుడు సత్యవంతుడు, ఆరాధనకు యోగ్యుడు, నిన్న నేడు సజీవముగా ఉన్న దేవుడు. మీరు కూడా తీర్మానం తీసుకోండి. ఈ లోకములో వ్యర్థముగా ఇన్ని దినములు బ్రతికామేమో, ఈ లోకములో వ్యర్థముగా జీవించామేమో. ఈ దినము నుండి యేసయ్యా, యేసయ్యా, మీరే నా దేవుడు, మీరే నా దేవుడు. కృప కలిగిన దేవ, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవాన్ని బిడ్డలు తీర్మానం చేసుకున్నారు, నీ కుమారులుగా ఉండడానికి తీర్మానం చేసుకున్నారు, రక్షణ అనుభవంలోకి రావడానికి వారు సిద్ధపడుతున్నారు. వారు చేసుకున్న తీర్మానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆరాధనలో అనేక మంది ప్రత్యక్షతలు, అనేక మందికి విడుదలలు ఇచ్చావయ్యా, అనేక మంది స్వస్థతలు ఇచ్చావు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ ఆరాధన అంతా మీకు మహిమకరంగా జరిపించుకున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం.